ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేయించి అందరినీ గెలిపించమని కోరుకుంటున్నాను. మీ దుమ్ములపేట గ్రామాన్ని కొండబాబు దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకుని ఏమైనా చేశాడా? ఏమి కనీసం అక్కడ వాటర్ ట్యాంకర్లు నా హయాంలో తెచ్చిన వాటర్ ట్యాంకర్లు అయ్యి నేను ఎమ్మెల్యేగా ఉండగా ఆ వాటర్ ట్యాంకర్లు శాంక్షన్ చేయించానని చెప్పినప్పుడు శాంక్షన్ చేయించడం జరిగింది. మీకు అందరూ తెలుసు, గతంలో నన్ను ఎమ్మెల్యేగా మీరు గెలిపించినప్పుడు చాలా ఇబ్బంది పడేవారు నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడితే నేను నా సొంత నీళ్ళ ట్యాంకర్లతో ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ నీళ్ళ ట్యాంకర్లతో మీ దుమ్ములపేటకి సుమారు రోజుకి 40 ట్రిప్పులు వేయించేవాడిని. మీ ఆడవాళ్ళకి తెలిసేది ఉత్తరం లేదో వేయించేవాళ్ళం. తర్వాత ఇంటింటికి పైప్ లైన్ లాగించి నీళ్ళ కొరత లేకుండా చేసి 40 ట్యాంకర్ల నుంచి 6 ట్యాంకర్లు తీసుకొచ్చేసాం. రోజుకి 6 ట్రిప్పులు వేసి అంతే. సో అంత బాగా మనం చేయగలిగాం దుమ్ములపేటకి. కానీ అప్పుడే అందరూ అడిగారు, వాటర్ ట్యాంకర్ కట్టండి, మాకు రాజీవ్ గూడగల్ప నుంచి వస్తుంది నీళ్లు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఫోర్స్ తగ్గిపోతుందంటే అక్కడ పార్క్ స్థలంలో నేను కట్టిస్తాను వాటర్ ట్యాంకర్లు అని చెప్పి పెద్దల సమక్షంలో ఆ రోజు మాట ఇచ్చి వాటర్ ట్యాంకర్లు నేను శాంక్షన్ చేయించాను. వాటర్ ట్యాంకర్లు శాంక్షన్ చేయించిన తర్వాత దురదృష్టవశాత్తు నేను ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత 5 సంవత్సరాల్లో కనీసం కొండబాబు ఆ ట్యాంకర్లు కూడా ఓపెన్ చేయలేని పరిస్థితిలో ఉంది. కనుక అంత దారుణంగా దుమ్ములపేటను దత్తత తీసుకున్న మనిషి దుమ్ములపేటను దోచుకున్నాడు. ఆ స్థలాలన్నీ కబ్జాలు చేశాడు. చేసి మీ అందరికి ఇవ్వచ్చు కదా, మీకు ఇవ్వడం మానేసి అక్కడ బయట వాళ్ళకి అందరికీ ఇవ్వడం జరిగింది. బయట వాళ్ళకి కూడా ఇవ్వడం కూడా కాదు, అమ్ముకున్నాడు బయట వాళ్ళకి. సో కొండబాబు ఉన్నవాడు ఒక అనుకోండి అలా తయారయ్యాడు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కొండబాబు తిరస్కరించండి, కొండబాబు పార్టీని తిరస్కరించండి. మా దుమ్ములపేటకి ఏం చేసామని అడగండి. కానీ మీకు అందరినీ మాటిస్తున్నా, గతంలో 2009లో నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరందరూ కూడా ఈ నీళ్ళ ప్రాబ్లం ఉందయ్యా, ఒక ట్యాంక్ నీళ్ళు పట్టుకోవాలి, ఒక ట్యాంకులో ఒక బిందె నీళ్ళు పట్టుకోవాలని చాలా కష్టంగా ఉందంటే నా మనసు చలించిపోయి నేను నగ్గిన 4 రోజుల్లోనే 4 వాటర్ ట్యాంకర్లు కొని ట్యాంకర్లతో మీ అందరు నీళ్లు తోలించాను. ఇప్పుడు మళ్ళీ మీకు అందరికీ మాటిస్తున్నా, దుమ్ములపేటకి ముఖ్యంగా పక్కనే మీకు అందరికి కూడా 10,000 ఇల్లు కట్టిస్తాను. ఇక్కడ ముందుగా దుమ్ములపేట ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇల్లు ఇచ్చే బయట వాళ్ళకి ఇస్తాను, మాటిస్తున్నాను మీకు. నేను మిమ్మల్ని అందరూ కోరుకునేది ఒకటే, అక్కడ కొందరు తెలుగుదేశం మూర్ఖులు ఉన్నారు. ఆ మూర్ఖుడికి సంబంధించిన కుటుంబీకులు అయ్యకపోవచ్చు తప్ప దుమ్ములపేట అంతా ఏకమవ్వండి. నేను మాట మీద కట్టుబడతాను. మీకు అందరూ చెప్తున్నాను, మీ దగ్గర 1000 మంది ఉన్నాయి, 2000 ఉన్నాయి, 500 మంది ఉన్నాయి, ఎంతమంది ఉన్నా మొట్టమొదటిగా మీ దుమ్ములపేట వాళ్ళకి ఇల్లు ఇచ్చిన తర్వాతే కాకినాడ వాళ్ళకి మిగతా వాళ్ళకి ఇస్తాను తెలియజేసుకుంటాను. ఈ రోజు నుంచే ప్రచారం చేయండి. 2 బెడ్రూమ్ ఇల్లు కడతాను పక్కనే రైల్వే ట్రాక్ దాటిన తర్వాత ఉంది, రైల్వే ట్రాక్ యువతలో ఉంది. రైల్వే ట్రాక్ దాటిన తర్వాత అక్కడ 10,000 ఇల్లు కడతానని మాటిస్తున్నాను అందరికీ. అందులో మీ దుమ్ములపేట వాళ్ళకి 500 రాని, 1000 రాని, 1500 రాని, మొత్తం మీ దుమ్ములపేటలో కుటుంబీకులు ఎవరెవరికి ఇల్లు లేదో వాళ్ళందరికీ ఇల్లు ఇస్తానని చెప్పి, అంతేకాదమ్మా మీరందరూ కూడా మీ వంతుగా కొంచెం డబ్బు కట్టాలి ఇల్లులకి. దాన్ని మార్జినమని అంటారు. 1,00,000 రూపాయల నుంచి 80,000 నుంచి 1,00,000 రూపాయలు కట్టమనేవారు. కానీ ఇప్పుడు మీరు కట్టనవసరం పని లేదు. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పారు, ఎవ్వరూ కూడా మార్జినమని కట్టద్దు అని. అది ఎందుకన్నాడు అంటే, ఈరోజు నేను ఇల్లు ఇస్తాను అని చెప్పి మీకంటే 1000 అప్లికేషన్లు వచ్చేస్తే అందరూ ఇస్తారు అప్లికేషన్, నాకు అందరూ కాగితం పెట్టేస్తారు. కానీ ఒక 25,000 కట్టండి అమ్మా అన్నాం అనుకో, ఎవరి దగ్గర పాపం ఉండవు, 50 మంది కూడా రారు. ఇల్లు ఉండాలని అందరికీ కోరిక, నిజం అది. సొంత ఇల్లు ఉండాలని అందరికీ కోరిక ఉంటుంది పాపం. కానీ ఒక 25,000, 50,000 కట్టండి అనేటప్పటికి చాలా బరువుగా ఉంటుంది. ఆ 25,000 కూడా 50,000 కూడా లేని కుటుంబాలు ఉన్నాయి ఈరోజు. కనుక ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకుని ఎవ్వరూ కూడా మీరు డబ్బు కట్టే పని లేదు అని చెప్పడం జరిగింది. అంతేకాదు బ్యాంకు రుణాలు కూడా మీరు తీసుకునే పని లేదు. మరలా మీకు ఇల్లు కట్టి బ్యాంకు రుణం కూడా ఇస్తున్నారు. ప్రతి నెల 1000-1500 రూపాయలు బ్యాంక్ కట్టాలి మీరు. కానీ బ్యాంకు కూడా కట్టే పని లేదు. ఇల్లు 5 లక్షలైనా 6 లక్షలైనా ఆ ఇల్లు మీ పేరు మీద ఉంటుంది, మీకు ఇస్తారు. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పు లేని ఇల్లు మీ చేతికి వస్తుంది. 1 రూపాయి అప్పు కూడా ఉండదు ఆ ఇంటి మీద. దాని ఇప్పుడు దుమ్ములు మన ఇక్కడ ఉంది రాజీవ్ గృహలో, అవన్నీ పట్ట. రాజీవ్ గృహలో ఉన్న ఇల్లు పట్ట,
ఆ పట్టాని మీరు అమ్ముకోవడానికి లేదు. ఆ పట్టా కింద ఉంటుంది తప్ప ఒకవేళ అది అమ్మినా అది చెల్లుబాటు కాదు. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము కడుతున్నామో దానికి మేము దస్తావేజ్ ఇస్తాం, రిజిస్టర్ ఆఫీసర్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయిస్తాం. ఆ కాగితాల మీద మీరు రేపన్న రోజు మీ పిల్లల చదువుల కోసమో, మీరు ఇంకొక ఆస్తి కొనుక్కోవడం కోసమో, లేకపోతే మీ ఇంట్లో ఏ వివాహం ఉండో, ఏ శుభకార్యం ఉండో, శుభకార్యం కోసం డబ్బు కావాల్సి వస్తే బ్యాంక్కి వెళ్ళి పాల వడ్డీకే రుణాలు తీసుకోవచ్చు. ఆ తాకట్టు పెట్టి అంతేకాదు, ఒకవేళ మీకు అందరు కూడా పిల్లలు పెద్దవాళ్ళై ఉన్నతమైన చదువుకుని ఏ బాంబేయో ఏ ఢిల్లీ వెళ్ళిపోతే ఇక్కడ ఇల్లు అవసరం లేని పరిస్థితుల్లో మీరు ఆ ఇల్లును కూడా నిక్కచ్చిగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు అమ్మేసి ఆ డబ్బులు తీసుకుని మీరు బయటకు కూడా వెళ్ళిపోవచ్చు. అంటే అది ఒక ఆస్తి మీకు, అది ఆస్తి మీ కష్టకాలంలో కూడా ఉపయోగపడే ఆస్తి, డాక్యుమెంట్ అది. కనుక దయచేసి ఆలోచించండి అమ్మా. జగన్ గారి నాయకత్వాన్ని బలపరచండి, జగన్ గారిని ముఖ్యమంత్రి చేయండి. ఇక్కడ నన్ను వంగ గీత గారిని ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి గెలిపించండి. తప్పకుండా మీకు అందరికి కూడా ఇల్లు ఇస్తానని మాటిస్తూ, ఇవే కాదు ఇంకా చాలా పథకాలు ఉన్నాయి జగన్ గారి పథకాలు. మీకు ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారో అమ్మఒడి అనే కార్యక్రమం, మీ చిన్నపిల్లల్ని 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్కూల్కి పంపితే ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే డాక్టర్ రుణాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే టైంకి మీకు ఎంత లోన్ అవుతుందో అంతలోనూ 4 దఫాలుగా జగన్ గారు మాఫీ చేస్తా అని చెప్పారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 1000 రూపాయలు ఉంటే చాలు, మీ దగ్గర 1000 రూపాయలు ఉంటే చాలు, ఏ జబ్బు వచ్చినా 1000 రూపాయలు చాలు. 1000 రూపాయలు దాటి ఏ జబ్బు వచ్చినా ప్రతిదీ ఆరోగ్యశ్రీలోనే చేయించుకోవచ్చు. ఇప్పుడు మీకు తెలీదు ఆరోగ్యశ్రీలో ఏముంది, జగన్ చేస్తానని ఏముందని మీరు అనుకోవచ్చు. జబ్బు వచ్చినప్పుడు, గుండెపోటు వచ్చినప్పుడు, క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ బాధ మీకు తెలుస్తుంది. మీకు క్యాన్సర్ వచ్చినా, గుండెపోటు వచ్చినా, 1,00,000 రూపాయలైనా 10 లక్షలైనా మొత్తం ఆరోగ్యశ్రీలో జగన్ గారు మీకోసం ఖర్చు పెడతారని తెలియజేసుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కటింగ్లు, ఆరోగ్యశ్రీ చంద్రబాబు అన్ని కటింగ్లు చేస్తాడు. ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసేస్తే మీరు చీపురుతోటి చేటలతో కొట్టేస్తారని భయపడి చంద్రబాబు ఆ పథకాన్ని అలా ఉంచాడు. కానీ దానికి అన్ని కిందంతా తోకలు కట్ చేసాడు. ఆరోగ్యశ్రీ పేరు తప్ప మీ గర్భసంచి ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నా, 24 గంటల ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నా మీరు అపోలో హాస్పిటల్కి వెళ్ళడానికి లేదు. మీరు మళ్ళీ ఇదే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలి. పెద్ద హాస్పిటల్ అంటేనే ఉచిత వైద్యం. మరలా అక్కడికి వెళ్ళి ఆరోగ్యశ్రీ చేయించుకోవాల్సిన పనే ఉంది. ఇటువంటి దారుణమైన పరిస్థితి దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు చేశాడు. కనుక తిరస్కరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇంకోటి మాటిస్తున్నా మీకు అందరికీ, ఇక్కడ పోర్టు దగ్గర కుంభాభిషేకం దగ్గర చిన్న బ్రిడ్జ్ ఉంది మనకి. అందులోంచి నావలు వెళ్ళడం రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. పెద్ద నావ రావాలి అంటే అవతల కట్టుకుని వస్తున్నారు మన ఆడవాళ్ళం, మన మగవాళ్ళు అందరూ కూడా. కానీ మాటిస్తున్నానమ్మా, నేను గెలిచిన 6 నెలల్లోనే బ్రిడ్జ్ స్టార్ట్ చేస్తా. 6 నెలల్లో బ్రిడ్జ్ పూర్తి చేస్తా. అంటే సంవత్సరంలో అక్కడ పెద్ద బ్రిడ్జ్ కడతాను. మీ నావలన్నీ కూడా దుమ్ములపేట ఒడ్డుకొచ్చేలా చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. కొండబాబు దత్తత తీసుకున్నా అన్నాడు కదా, ఇటువంటి పనులు ఎందుకు చేయలేదు? బాబు మీ ఊరి సమస్యలు నాకు తెలుసు కాబట్టి, వినమ్మా తమ్ముడు, మీ ఊరి సమస్యలు నాకు తెలుసు కాబట్టి మీరందరూ మగవాళ్ళు వేటకెళ్ళి వస్తారు. ఆడవాళ్ళు పాపం 2 బిందులు 3 బిందులు మీ స్నానం కోసం దబ్బలాడి 2 బిందులు 3 బిందులు మీకోసం పోగు చేస్తారు. మీరు టుప్పుగా స్నానం చేసేసి ఆ 2 బిందులు కొడతారు మీరు. కానీ కష్టం, ఆ బిందుల్లో నీళ్ళు తెచ్చే కష్టం ఆడవాళ్ళకి తెలుసు. అలా కష్టం పడ్డారనే నేను ఎప్పుడు పెడితే అప్పుడు వాటర్ ట్యాంకర్లో నీళ్ళు పంపేవాడిని. నేను వాటర్ ట్యాంకర్తో నీళ్ళు పంపితే ఎంత ప్రశాంతంగా నీళ్ళు పట్టుకునేవారంటే ప్రతి అరగంటకు ఒక ట్యాంకర్ వచ్చేది, నీళ్ళు పట్టుకునేవారు, శ్రమ ఉండేది కాదు. అలాగే ఈరోజు చెప్తానమ్మా, మీ దుమ్ములు పెట్టుకున్న ప్రధానమైన సమస్య ఇల్లులు. ఒకే ఇంట్లో 3-4 కుటుంబాలు ఉన్నారు, చిన్న బెడ్రూము, అందులో 3-4 కుటుంబాలు ఎలా కాపురం చేస్తాయని నిజంగా చాలా బాధేస్తుంది. 2 బెడ్రూమ్ ఇల్లు కడతా, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కాదు, 2 బెడ్రూమ్ ఇల్లు కట్టి రూపాయి మీరు కట్టకుండా ఇల్లు ఇస్తాను. అదేవిధంగా బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తాను. మీరు వాటర్ ట్యాంకర్లు కావాలన్నారు, నీళ్ళ ట్యాంకులు పెద్ద ట్యాంకులు కట్టింది ఆర్డర్ అంటే శాంక్షన్ చేస్తే కొండబాబు దత్తత తీసుకున్నాడు కదా, నాకు తెలుసుండగా ఆ నీళ్ళ ట్యాంక్ సంవత్సరాలు కట్టేయచ్చు. సంవత్సరంలో 5 సంవత్సరాల్లో పూర్తి చేయలేదు. దారుణం, ఎంత దారుణం అంటే అంత దారుణం. పైపు దుమ్ములపేట దత్తత తీసుకున్నాడట. దుమ్ములపేట దత్తత తీసుకున్నవాడైతే
మన తుఫాన్ వచ్చాడు మీకు ఏమైనా ఇచ్చాడా? ఏం ఇవ్వలేదు కదా, మరి అడగలేదే. ఓట్లు వేయకండి, కొత్త చీపురుతో కొట్టండి. దుమ్ములపేట దత్తత తీసుకున్నవాడు దుమ్ములపేటకి ప్రభుత్వం ఇచ్చేది కాకుండా ఒక నిమిషం తల్లి, ప్రభుత్వం ఇచ్చేది కాకుండా కొండబాబు కూడా అంతకంత ఇవ్వాలి. ఎందుకంటే డబ్బు ఉంది, కొండబాబు దోసేశాడు. 2014 ఎలక్షన్లు వచ్చే టైంకి కొండబాబు అంతా అప్పులే, కొండబాబు అంతా బ్యాంక్ అప్పుల్లో ఉన్నాడు. 2014 ఎలక్షన్లు ఎక్కినప్పటి నుంచి కోట్లు దోసేశాడు. ఆయిల్లోను, పోలీసు వాళ్ళ దగ్గర, పోర్ట్లోని, అన్ని చోట్ల మేనల్డు, కొండబాబు కొడుకులు, అన్నయ్య కొడుకులు అందరూ కలిసి విపరీతం దోసేశాడు. చూశారు కదా, ఇంటి దగ్గర 20 కోట్లతో 5 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాడు. ఈ డబ్బంతా ఎక్కడికి వచ్చింది? మీరు ఓట్లు వేయడం వల్ల అతను గెలిచాడు. గెలిచిన తర్వాత మళ్ళీ మన దగ్గర దోచుకున్నాడు. దుమ్ములపేట స్థలాలు అమ్మేశాడు కదా. ఎంతకు అమ్మేశాడు? ₹1,00,000 ₹3,00,000 అమ్మేశాడు. ఈ డబ్బంతా కొండబాబు దగ్గర ఉంది కనుక అందులో రూపాయి తీసి దత్తత తీసుకుని దుమ్ములపేటకి ఇవ్వచ్చు కదా. ఇవ్వకుండా కేవలం దుమ్ములపేట దత్తత తీసుకుంది ఎందుకంటే మీ స్థలాలు తొబ్బేయడానికి. చెప్తున్నాను తల్లి, ఆ స్థలాలన్నీ వెనక లాక్కుంటాను, కావాల్సిన వాళ్ళు మీ దుమ్ములపేటలోకి ఇస్తాను. మీ దుమ్ములపేట నేను ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు వచ్చిన వాళ్ళు 1000 మంది ఉండొచ్చు, 500 మంది ఉండొచ్చు. మీ దుమ్ములపేటలో 6,100 ఓటు ఉంది. ఈరోజు ఎక్కడి నుంచి బయలుదేరుతుంది పక్కింటోళ్ళకి అలా దుమ్ములపేట అంతా వ్యాపించాలి. చంద్రశేఖర్ రెడ్డి వస్తే ఇల్లులు కడతాడు, ఫస్ట్ మంత్ దుమ్ములపేట వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చి బయట వాళ్ళకి ఇస్తాడు అని చెప్తాను. నేనేమి ఎలక్షన్లు కదని మాట ఇవ్వట్లేదు మీకు. నేను మాట ఇస్తుంది ఎందుకంటే నేను ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు నా టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆయన దగ్గర 10,000 ఇల్లు కడతాను నేనని మాట అడిగాను. అడిగితే కట్టని చెప్పాడు ఆయన. నువ్వు కడతానని మాట ఇచ్చే, నేను చేసుకుంటాను, నేను చూసుకుంటాను జగన్ గారు చెప్తే ఫస్ట్ నేను దుమ్ములపేట రావడం జరిగింది, గడపడపడ వైఎస్ఆర్లో. అప్పుడు చెప్పాను ఈ దుమ్ములపేట ఫస్ట్ ఇల్లు ఇస్తానని. కనుక ఊర్లో చాలామంది మాట ఇస్తున్నాను ఇల్లు కడతానని, కానీ దుమ్ములపేటలో ఉన్న వాళ్ళకి అందరికీ ఇల్లు ఇచ్చిన తర్వాతే బయట వాళ్ళకి ఇస్తాను తెలియజేసుకున్నాను. కానీ ఒకటి నేను కోరుకునేది ఒకటే, దుమ్ములపేటలో 100 ఓట్లు పోలైతే 80 ఓట్లు ఫ్యాన్కి ఉండాలి. మీరందరూ ప్రచారం చేయండి. దుమ్ములపేట కాస్త కోస్త పట్టించుకున్నాడు అని ఎవడన్నా ఉన్నాడు రాజకీయ నాయకుడు అంటే అది చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పండి. మీకు నీళ్ళ సమస్య రోజు నీళ్ళ సమస్య ఇచ్చాను, పాకలు కాలిపోతే పాకలు ఇచ్చాను, ఆ పక్కన బాత్రూలు లేవని అందరూ ఇబ్బంది పడితే బాత్రూలు కట్టించాను. ఇంకొక దారుణం ఏంటంటే కొండబాబు మనుషులు బాత్రూలు కట్టించనని చెప్పేసి ఇండివిజువల్ బాత్రూలు కట్టించనని చెప్పి ఆ డబ్బులన్నీ దోచేసాడు. దోపిడీ. కనుక మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, మీరందరూ కూడా మిమ్మల్ని ఇలా చూడండి తల్లి, మిమ్మల్ని అందరూ కోరుకునేది ఒకటే, మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు ఓట్లు వేసి గెలిపించండి, జగన్ గారి నాయకత్వాన్ని బలపరచండి, దుమ్ములపేటని ఆనందపేటగా చేసుకోండి. Hi, this is Shamla. Please do subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.